హలో ఆల్ వెల్కమ్ టు ఐఎస్సి. రీసెంట్గా మనకి తెలంగాణకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఉంటుంది కదా. సో దాన్ని తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ మనకి ప్రజెంట్ సర్క్యులేట్ అవుతా ఉందన్నమాట. అసలు ఈ జాబ్ క్యాలెండర్లో ఏముంది, 2024-25కి సంబంధించి అసలు ఏం మెన్షన్ చేశారు అనేది జనరల్గా చూద్దాం. మీరు జాబ్ క్యాలెండర్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇందులో ఏమున్నాయంటే మనకి జాబ్కి సంబంధించిన స్పెసిఫికేషన్గా నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏ కేటగిరీకి సంబంధించింది అనేది ఇచ్చారు. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా కొన్ని వాటికి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇక్కడ ఒకే ఒక్కటి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తప్ప మిగిలినవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఏ ఎగ్జామ్ ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనం జనరల్గా చూద్దాం. సో చాలా మంది అనుకుంటా ఉంటారు ఇప్పుడు మనకి జాబ్ క్యాలెండర్ ఇప్పుడు చూడాలా అని. అది ఖచ్చితంగానండి. సో చాలా ఎగ్జామ్స్కి జనరల్గా ఇండియాలో జాబ్ క్యాలెండర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కొంత నెగిటివిటీని పక్కన పెట్టి ఒక పాజిటివిటీతో చూద్దాం. సో దాంట్లో తప్పేం లేదు కదా. సో మనకి ఏంటి అంటే ఒక ప్రీ ప్లాన్డ్, కొంతమందికి కానిస్టేబుల్ అవ్వాలంటే, కొంతమందికి ఎస్ఐ, కొంతమందికి గ్రూప్స్, కొంతమందికి వచ్చేటప్పటికి ఫార్మాకి, ఇట్లా డిఎస్సి అని చెప్పి ఇలా ఉంటాయి. అయితే ముందుగానే ఒక అంచనా అనేది, ఒక హోప్ అనేది మనకు ఉందనుకోండి, అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల మనం ఒక ప్రణాళిక ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం చదువుకున్నాం అనుకోండి, సో మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి బాగుంటుందేమో. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానికి ఇది ఒక మంచి బూస్టింగ్ లాంటిది అనుకోండి. సో కాబట్టి అసలు ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏమేమి ఉన్నాయి. సో అసలు దీంట్లో మెన్షన్ చేసినవి అనేది చూద్దాం. ఫస్ట్ మనకి జనరల్గా గ్రూప్ 1కి సంబంధించి ఇచ్చారనమాట. ఫస్ట్ ఇవ్వడమే మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి. ఎందుకంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ని కండక్ట్ చేసేసారు కదా. ఇకపోతే మెయిన్స్ వచ్చేటప్పటికి మనకి అక్టోబర్లో మంత్లో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇచ్చారు కూడా, ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ October 21st to 27th అని చెప్పేసి ఇవ్వడం జరిగింది గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ వన్ గ్రూప్ 3 సర్వీసెస్. ఈ నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు కదా. ఎగ్జామ్ అనేది ఈ సంవత్సరం నవంబర్ మంత్లో ఉంటుంది. November 17th నుంచి 18th మధ్యలో ఉండొచ్చు అన్నట్టుగా ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ రెండు నోటిఫికేషన్స్ ఆల్రెడీ వచ్చేసినవి. కాకపోతే ఇక్కడ చూడండి, ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పేసి ఉంది కదా. ఇదంతా ఫార్మా నర్సింగ్కి సంబంధించి అనమాట. ఈ నోటిఫికేషన్ రావాలి. సెప్టెంబర్ మంత్లో నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన 1 monthకే ఎగ్జామ్ పెట్టచ్చు అనమాట. ఇక్కడ చూడండి, టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్, మేబీ ఎగ్జామ్ ఉండే మంత్ ఏదై ఉండొచ్చు అంటే నవంబర్లో ఉండొచ్చు అన్నట్టుగా వీళ్ళు ఇచ్చారనమాట. అది ఇంకొకటి. సో నెక్స్ట్ ఇంకా ఇచ్చారనమాట. ఇక్కడ జనరల్గా చూడొచ్చు, గ్రూప్ 2 సర్వీసెస్. చాలా మంది తెలంగాణలో విద్యార్థులు, అభ్యర్థులు వెయిట్ చేస్తున్న ఎగ్జామ్ ఇది. గ్రూప్ 2 సర్వీస్ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా. సో డిసెంబర్ మంత్లో మనకి ఉండొచ్చు అన్నట్టుగా అదే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్. మనకి ఏదైతే ఈ తెలంగాణకి సంబంధించి పీడీసీఎల్ అనేది ఉందో, లేకపోతే ఎన్పీడీసీఎల్ అనేది ఉందో, ఇలాంటి వాటిలో పోస్టులు అనమాట. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని, లేకపోతే సబ్ ఇంజనీర్, అదర్ పోస్టులు ఉంటాయి కదా. ఈ నోటిఫికేషన్ ఈ సంవత్సరం అక్టోబర్ మంత్లో రావచ్చు. అక్టోబర్ మంత్లో వస్తుందంట ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే. అండ్ నెక్స్ట్ ఇయర్ జాన్ కల్లా దీని ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎవరైతే బీటెక్ చదివి ఉన్నారో, డిప్లొమో చదివి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అండి. సో ముందుగా ఒక అంచనా ఇచ్చారు కాబట్టి, సో నోటిఫికేషన్ రాకముందు నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్న ఒక పాజిటివిటీతో, నేను చెప్పాను కదా, 2 రకాలుగా మనం ఆలోచించవచ్చు. ఒక పాజిటివిటీతో చూసుకుని జనరల్గా ఒక బూస్టప్ ఇచ్చినట్టు అట్లా మనం బేసిక్స్ కనుక ఒక ప్లానింగ్ వేసుకుని ఉంటే, ఒకవేళ అక్టోబర్లోనే నోటిఫికేషన్ వస్తే ఈజీగా మనం ఆ గోల్ని సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గెజిటేటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనమాట. సో ఈ నోటిఫికేషన్ కూడా రావాలి. అక్టోబర్ మంత్లో వస్తుంది. మీకు చాలా వరకు ఈ ఫార్మాకి సంబంధించి, ఇంజనీరింగ్కి సంబంధించి, అసిస్టెంట్ ఇంజనీరు, ఈ పోస్టులన్నీ కూడా మేబీ నోటిఫికేషన్ అనేది మీకు ఈ సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో రిలీజ్ అయిపోతాయి అనమాట. దీని ఎగ్జామ్ కూడా ఎప్పుడు ఉంటుందంటే జాన్లో ఉండొచ్చు అన్నట్టుగా కూడా ఇవ్వడం జరిగింది. అటు గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళకి సంబంధించి మాత్రం మనకి జనరల్గా బీటెక్ కానీ, బీఈ కానీ, ఆ ఈక్వివలెంట్ ఏదైతే ఉందో మనకి, సో దానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.
సో ఈ టెట్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ కూడా మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు. సో నవంబర్లో ఈ నోటిఫికేషన్ వస్తుందంట, జాన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది అన్నట్టుగా ఇచ్చారు. ఈవెన్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి, టెట్ ఈస్ నాట్ అ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ టు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఫర్ ద సెర్టైన్ టీచర్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో బీఈడి లేకపోతే డిఎడ్ అలాంటి ఈక్వాలెంట్ ఏవైతే ఉంటాయో అది మనకి క్వాలిఫికేషన్గా ఉండాలి అన్నట్టుగా చెప్పారనమాట. సో నెక్స్ట్ వన్, ఇది చాలా మంది స్టూడెంట్స్కి ఒక బూస్టప్ ఇచ్చేదిగా చెప్పొచ్చు అనమాట. చాలా మంది స్టూడెంట్స్ అంటే లాస్ట్ టైం గ్రూప్ 1 రాసి కొంచెం ఎడ్జ్లో మనకి తప్పిపోయిన వాళ్ళు ఉంటారు. సో మళ్ళీ కొంతమంది ఆశతో ఉంటారు చూసారా. సో అలాంటి వాళ్ళకి అండ్ కొత్తగా గ్రాడ్యుయేషన్ చేసి వచ్చిన వాళ్ళకి తెలంగాణలో కావచ్చు, సో వీళ్ళకి మనకి మళ్ళీ ఒక బూస్టప్ ఇచ్చేది గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి అనమాట. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అక్టోబర్లో, అంటే ఇప్పుడు మనకి ఆగస్ట్ వచ్చింది, ఇంకా సెప్టెంబర్ 1 మంత్ తర్వాత దాదాపుగా ఒక 2 months లోపు మీకు నోటిఫికేషన్ అనేది పడుతుంది అనమాట. ఆల్ 19 కేటగిరీ ఆఫ్ పోస్టులు అనేవి దీంట్లో మెన్షన్ చేస్తారంట. సో మీకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంటుందండి. ఒకసారి వేరియేషన్ చూడండి, అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారు, ఫిబ్రవరిలో సో మీకు ఎగ్జామ్ అనేది ఉండొచ్చు అన్నట్టుగా ఇచ్చారు. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ముఖ్యం గ్రూప్ 1కి అనమాట. ఈవెన్ గ్రూప్ 2కైనా గ్రాడ్యుయేషన్ అనేది ముఖ్యం. గ్రూప్ 3లో గ్రాడ్యుయేషన్తో పాటు కొన్ని సర్వీసెస్ కూడా అంటే స్పెషలైజేషన్స్ కూడా చూస్తారనమాట, అది డిఫరెన్స్. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా ఎవరైనా మనకి ఆస్పిరెంట్స్ ఉన్నట్టయితే అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. లాస్ట్ టైం 1 markలో పోయిన వాళ్ళు ఉంటారు, 2 marksలో పోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే సరిగ్గా కొన్ని ఇష్యూస్ వల్ల చదవలేని వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ హోప్ మళ్ళీ గ్రూప్ 1. ఎందుకు ఇది చెప్తున్నానంటే కొంతమందికి మేబీ బిఎడ్ అనేది క్వాలిఫికేషన్లో లేకపోయి ఉండొచ్చు. సో కొంతమందికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టెట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫార్మాకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ జాబ్స్కి స్పెషలైజ్డ్ కోర్సెస్ ఉండాలి. కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటికి ఎనీ గ్రాడ్యుయేషన్ కదా. సో అందుకని చెప్పేసి ఇది ఒక హోప్గా తీసుకోవచ్చు మనం. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకా ఇచ్చారు గెజిటేటెడ్ స్కేల్ అదర్ ప్రొవిజనల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకి జాన్లో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్. ఏప్రిల్ మంత్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. క్వాలిఫికేషన్ మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్లో ఉండాలి అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఇవి డిపార్ట్మెంట్స్, పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ప్రొఫెషనల్స్ కింద ఈ జాబ్స్లో తీసుకుంటారు. నెక్స్ట్ డిఎస్సి అండి, ఇక్కడ చూసారా, డిఎస్సి టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఫిబ్రవరి మంత్ నెక్స్ట్ ఇయర్ మనకి ఆ నోటిఫికేషన్ అనేది పడుతుంది. ఏప్రిల్ మంత్లో సో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సేమ్ డిగ్రీ విత్ బిఎడ్ కానీ ఇంటర్మీడియట్ విత్ డిఎడ్ కానీ ఇట్లాంటివి ఉండాలన్నమాట. దానికి క్వాలిఫికేషన్ అది ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది పనికిరాదు, ఓ స్పెషలైజ్డ్ అనేది దానికి అవసరం అనమాట. సో డిఎస్సి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఫెబ్లో వస్తుందంట నోటిఫికేషన్ అండ్ ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతుంది, కండక్ట్ చేస్తాము అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఫిబ్రవరి మంత్లో వస్తుంది నోటిఫికేషన్ అనేది. సో తర్వాత మే ఉంది చూసారా, సో మేలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారనమాట. సో అది ఒకటి చూడాలి. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టెట్ మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏప్రిల్ మంత్లో మనకి నోటిఫికేషన్ ఇస్తారు, జూన్ మంత్లో కండక్ట్ చేస్తారు. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారు కదా, జాన్ మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, జాన్ లేదా ఫెబ్ అని ఇచ్చారు కదా. ప్రిలిమ్స్ అయిపోగానే మెయిన్స్ వచ్చేటప్పటికి సో మెయిన్స్ డేట్ కూడా ఇచ్చారు చూడండి, జూలై 2025 నెక్స్ట్ ఇయర్ జూలై మంత్ కల్లా మీకు గ్రూప్ 1 మెయిన్స్ కూడా కండక్ట్ చేస్తామన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ వన్ చూడండి, ఎస్ఐ సివిల్ ఆర్ ఈక్వివాలెంట్ పోస్ట్. ఎస్ఐ సివిల్ లేదా ఈక్వివాలెంట్ పోస్ట్కి సంబంధించినవి అంటే సబ్ ఇన్స్పెక్టర్. తెలంగాణలో చాలా మందికి ఎస్పెషల్లీ యూత్ కావచ్చు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఒక ఎయిమ్ ఉంటుంది కదా, సో యూనిఫామ్ జాబ్ అనేది మనకి కావాలి అన్నట్టుగా. సో అలాంటి వాళ్ళు ఈ డేట్ని ఒకసారి మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఏప్రిల్ మంత్లో నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ అనేది రావచ్చు. ఆగస్ట్ మంత్లోకి వచ్చేటప్పటికి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నట్టుగా ప్రిలిమ్స్కి సంబంధించి. ఇది కూడా చూడండి ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. నెక్స్ట్ వన్ కానిస్టేబుల్ సివిల్ అండ్ నెక్స్ట్ ఈక్వివాలెంట్కి సంబంధించి అది కూడా సేమ్ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు నోటిఫికేషన్స్ అనేవి దరిదాపుగా ఒకే మంత్లో రిలీజ్ అవ్వడం, ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ అట్లానే ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో కొన్ని డేట్స్ తేడాలో ఆల్మోస్ట్ ఇంచుమించు
ఇంచుమించుగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కాకపోతే ఎస్ఐకి ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది, అండ్ కానిస్టేబుల్కి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్గా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకేమి ఇచ్చారు, సో అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిగ్రీ కాలేజెస్లో కూడా మనకి జనరల్గా లెక్చరర్స్గా వెళ్తారు, లైబ్రరీకి సంబంధించిన వాళ్ళుగా వెళ్తారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో దానికి జూన్ మంత్లో నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ మంత్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే డిగ్రీ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి కూడా సేమ్ ఇలాగా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి కావచ్చు. ఇంకా మనకి ఇలా ఉన్నాయండి చాలా ఏమంటారు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈవెన్ గ్రూప్ 3 గ్రూప్ 2కి సంబంధించి కూడా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు గ్రూప్ 2 కూడా ఇస్తారు, ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. సో గ్రూప్ 2లో ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ మీకు మే మంత్లో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ పడుతుంది. అక్టోబర్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ వేసిన నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసేస్తారు. అలాగే నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, ఎస్ఐ ఉంది, కానిస్టేబుల్ ఉంది. సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్స్ ప్రిలిమ్ స్టేజ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఈవెన్ గ్రూప్ 1కి అయితే మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా ఇంచుమించుగా ఇందులో ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 2కి వచ్చేటప్పటికి జూలైలో నోటిఫికేషన్ వస్తుందంట, నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అది ఇంకొకటిగా చూసుకోవచ్చు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్టయితే కాలేజెస్ దగ్గర నుంచి టీచర్స్ ఏదైతే ఉంటుందో స్కూల్స్లో అది కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, యూనిఫామ్ జాబ్స్ కావచ్చు, ఇలా అన్నిట్లో కూడా సో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి అండ్ నోటిఫికేషన్ ప్రకారం సో రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేసేలాగా ఈ జాబ్ క్యాలెండర్ని ప్రిపేర్ చేశారు. కాకపోతే పోస్టులు ఎన్ని ఉంటాయి అనేది ఒక్కటే మనకి మెన్షన్ చేయలేదన్నమాట. మిగిలినవన్నీ కూడా జాగ్రత్తగా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను చెప్పాను కదా, ఒక పాజిటివిటీతో ఉండండి. అంటే ఇది ఇచ్చారు కదా, ఇది అవుతుందా అవ్వదా, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది ఏం పెట్టుకోవద్దు. సో జనరల్గా అసలు ఇప్పుడు మనకి ఇస్తారు అనుకుంటే ఏమవుతుంది, సో మనం ప్రిపేర్ అవుతాం. మనం ప్రిపేర్ అయితే మనకి అడ్వాంటేజే కదా. మనకి సబ్జెక్ట్ ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు మంచిదే కదా. అంటే ఓపిక అనేది కావాలి, కాన్ఫిడెన్స్ అనేది కావాలి. ఇది ఒక హోప్ అనమాట ఆ రెండింటికి కూడా. సో ఈ వీటిని ఇంచుమించు డేట్స్గా మీరు పెట్టుకుని సో మీ ప్లాన్ని ఇప్పటి నుంచే ఏ ఓరియంటేషన్లో వెళ్తే ఆ టైం కల్లా స్ట్రెస్ లేకుండా రివిజన్ చేసి చాలా కాన్ఫిడెన్స్తో ప్రిపేర్డ్గా ఉంటామనే ఆలోచనలో మీరు పడండి. ఏం చేస్తే మీరు కావాల్సిన, చాలా మంది అంటారు కదా ఒకే ఒక్క ఛాన్స్, ఒక్క హోప్, ఒక్క పుష్ అంటారు చూసారా, ఒక బూస్టప్ అని చెప్పి అలాగా అనుకోండి. అలా అనుకుని మీ ప్లాట్ఫామ్ని ఇప్పటి నుంచే మీరు సిద్ధం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.